नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामिने नमस्ते सारस्वतदेवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राच्यते देशसारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ఏంది ఎన్నెళ్ళేంది ఈ పెద్ద మనిషి ఈ శ్లోకాలు గివి చెప్తాండేందని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను పక్కా శ్రీకృష్ణుని యొక్క భక్తుని. నేను పక్కా భగవద్గీత యథాతథాన్ని పూర్తిగా చదివినవాన్ని, ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకొని నా జీవితంలో నేను చేస్తున్న ప్రతి పనికి అన్వయించుకొని నా యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నవాన్ని. కామన్గా అందరూ అనుకుంటారు, చాలా వరకు ఇతడు దేవుని నమ్మడు అనే ధోరణిలో మాట్లాడుతుంటారు. ఎందుకనంటే నేను సావాసం చేసింది, నేను తిరిగింది అంతా కూడా ఈ క్రిస్టియానిటీ వాళ్ళతోటి. నా గురువు కూడా క్రిస్టియన్. అయితే ఈ విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి గల కారణం ఏంది అంటే, మనకు అయోధ్యలో శ్రీరామ మందిరము ఈ నెల 22వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది అని అయోధ్యలో పూజ చేసిన అక్షింతలు వాడవాడలా పంచాలి, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ వాళ్ళు అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు పంపిస్తూ ఉన్న దృశ్యాల్ని నేను చూశాను. నాకు కూడా మా ఇంటికి కూడా వచ్చినాయి, మేము కూడా తీసుకున్నాను. ఏ గలీలో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా భుజాల మీద మన కండువా వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరాముల వారి అక్షంతలను పంచుతూ ఉన్నారు, ప్రతి ఇంటికి తిరిగి. అయితే ఇది మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మంచిదే, పంచాలి కూడా. ప్రతి ఒక్కరిలో భక్తి భావాలను రేకెత్తించాలి కూడా. ఇక్కడ నా సూచన ఏంది అనంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడంటే దేవుణ్ణి నమ్ముతారు, గుడికి వెళ్తారు, మొక్కులు సమర్పించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, తీర్థయాత్రలు చేస్తారు, గుళ్ళు గోపురాలను దర్శిస్తారు. ఇన్ని చేసినా కూడా మనసులలో మార్పులు అనేటివి రావడం లేదు. ఈరోజు ఒక ఉద్యమంలా ఈ శ్రీరాముల వారి అక్షంతలను ఎలాగైతే ప్రతి వాడకు, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేస్తూ ఉన్నారో, అలాగే ప్రజలకు ఈ జీవన యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేసేలాగున మన ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రతి ఇంటికి ఎట్లాగైతే అక్షంతలు చేరాయో, ప్రతి వారి మనసులలో కూడా దైవ భావనలు నింపడంతో పాటు వారిలో నిజమైన భక్తి భావాలను పెంపొందించాలి. నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, నాకు ఈ ప్రపంచానికి, నాకు నా భార్య పిల్లలకు, నాకు ఈ సమాజానికి, నాకు ఈ ప్రకృతికి
గల సంబంధం ఏమిటి? ఈ విషయాలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. అలాగునే ఈ భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ రోజున ఎట్లాగైతే ప్రతి ఇంటికి రాముల వారి యొక్క అక్షంతలు ఎలాగైతే చేరుతూ ఉన్నాయో, భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మారేలాగున ప్రచారం గావించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనిషికి తన లక్ష్యం ఏంది? తను ఎందుకు వచ్చిండు? తను ఎందుకు బ్రతుకుతుండు? తను మరణించిన తర్వాత ఎక్కడికి పోతుండు? ఇలాంటి అనేక ప్రశ్నలకు భగవద్గీత అన్ని కోణాలలో, అన్ని విషయాలపై మనకు జవాబులు చెప్తుంది. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, జీవిస్తున్నాను కాబట్టి. మనం ఒక టీవీ కొంటాము, ఒక ఫ్రిడ్జ్ కొంటాము, ఒక బైక్ కొంటాము, ఒక కారు కొంటాము, ఒక ఫోన్ కొంటాము. ప్రతిదానికి కూడా మనకు మాన్యువల్ ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అనే ఒక బుక్లెట్ అనేది వస్తుంది. దాన్ని చదివి దానిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా మనం వాడుతూ ఉంటాము. అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మన జీవితానికి మాన్యువల్ భగవద్గీత. భగవద్గీతను ప్రతి ఒక్కరం కూడా చదవాలి. చదివితే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, నాకు ఈ సమాజానికి, నాకు ఈ బంధుమిత్రులకు, నాకు భార్య పిల్లలకు సంబంధం ఏమిటి అనే అనేక విషయాలు భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రతి విషయాన్ని, ఈ ప్రపంచాన్ని చదవాలి అనంటే భగవద్గీతను చదివితే ఈ ప్రపంచం అర్థమవుతుంది. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటిది అనంటే, శ్రీరాముల వారి అక్షింతలను ఇంటింటికి పంపించి ఎట్లా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారో, చేరవేస్తూ ఉన్నారో, అలాగుననే ఈ భగవద్గీతను కూడా ప్రతి ఇంటింటికి పంచాలని నేను మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై హింద్.